ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? ఓకే, మీరందరూ బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి మాటను మీ ముందుకు తేవాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే దాగుకొనవద్దు. ఏంటి దాగుకొనవద్దు? ఎక్కడ దాక్కోవద్దు? ఏ విషయంలో దాక్కోవద్దు అని ప్రశ్న మీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ భయపడతా ఉన్నారు, ప్రతి ఒక్కరూ దాక్కుంటున్నారు. ఏంటి దాక్కోవడము? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, చల్లపొట్టను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు. ఆదాము మనం చూస్తే మొట్టమొదటిగా మానవుడు దేవుని చేత చేయబడ్డాడు. నేల మట్టిని తీసుకొని ఆ మట్టి ద్వారా దేవుని నరుణ్ణి కలుగు చేశాడు. తరువాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి తనకి సాటి అయిన సహాయము ఎంతైనా అవసరం అని తెలుసుకొని తన ప్రక్కటి ఎముకలో నుండి దేవుడు స్త్రీగా దేవుడు చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరిద్దరూ కూడా ఏకం చేయబడ్డారు, వీరిద్దరూ కూడా జత చేయబడ్డారు. వివాహ వ్యవస్థ అనేది ఆది కాలంలో ప్రారంభమైంది. ఏక శరీరము అనేది ఆది కాలంలోనే ప్రారంభమైంది. ఆదాముకి మత్తు ఇవ్వటం అనేది అది ఆది కాండములోనే ప్రారంభమైంది. ప్రారంభంలోనే అది ఉంది. హల్లెలూయా. ఈ రోజు డాక్టర్స్ మత్తు ఇస్తూ ఉంటారు కదండి. ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా మత్తు ఇవ్వాల్సిందే. మత్తు ఇవ్వకుండా ఏ ఆపరేషన్ చేయడానికి లేదు. ఈ మత్తు అనేది మొట్టమొదటిగా ఆది కాలములోనే ఆదాము దగ్గర ప్రారంభమయ్యింది. హల్లెలూయా. మత్తు ఇవ్వటం ద్వారా తన ప్రక్కటెముక నుండి తీసివేయబడింది. అక్కడ ఆపరేషన్ జరిగింది. మొదటి ఆపరేషన్ ఎక్కడంటే ఆది కాండంలోనే ప్రారంభమైంది. ప్రక్కటెముకని తీసి ఒక స్త్రీగా తయారు చేసి వారిద్దరిని కూడా దేవుడు జతపరిచాడు. వారిద్దరిని కూడా దేవుడు ఆ తోటలో పెట్టాడు. ఆ ఏదోని యొక్క తోటను మరి చూసుకోవటానికి వారిద్దరిని ఆదాము అవ్వల్ని ఆ తోటలో పెట్టాడు దేవుడు. సర్పం రూపంలో సాతానుడు ఆ ఏదైనా తోటలోనికి ప్రవేశించడం జరిగింది. చూడగానే ముందుగా దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలాలు మీరు తినొద్దు. ఇది మంచి చెడులను వివేచించేటువంటి వృక్షము. ఈ ఫలాన్ని మీరు తినొద్దు. దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ సాతానుడు ఏం చెప్పాడంటే, వెంటనే వచ్చి అంటున్నాడు, ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలాలని తినొద్దని చెప్పాడా? ఒక క్వశ్చన్ మార్క్ ని వారిద్దరిలో పెట్టేశాడు. ఇది నిజమా? ఈరోజు నీ జీవితంలో కూడా ఇది ప్రశ్న ఉన్నదేమో. ఇది జరుగుతాదా? ఇది సాధ్యమా? ఇది అవుతాదా? అనేకమైనటువంటి ఆ ప్రశ్న మార్కు సాతానుడు నీలో పెడతా ఉన్నాడు. ఇక్కడ అవ్వమ్మ యొక్క మైండ్ లో పెట్టేశాడు ఆల్రెడీ. రెండవదిగా, దేవుడు ఈ చెట్ల ఫలములను తినొద్దన్నాడు కదా. ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీరు తింటే దేవతలు వలె అయిపోతారు. పాపానికి మొట్టమొదటి ఆయుధము ఏంటి అని అంటే చూపే. మొట్టమొదటిగా నిన్ను పాపంలోనికి దించేది నేత్రాలు, నేత్రాశ.
ఈ యొక్క కళ్ళు ద్వారా మొదటగా నువ్వు చూసే వాటిని బట్టి నువ్వు ఆకర్షించబడతావు. ఎప్పుడైతే సాతానుడు తినమన్న పండుని వారు తినటం ప్రారంభించారో వారు కళ్ళు తెరవబడ్డాయి, పాపపు నేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే వారు చూసుకోగానే వారు దిగంబరులుగా కనిపిస్తా ఉన్నారు. వారికి సిగ్గేంటో తెలిసిపోయింది. అయ్యో మనం దిగంబరులుగా ఉన్నామని వారు వెంటనే ఆ చెట్టు చోట్లకి వెళ్ళిపోయి అక్కడున్న అంజురపు ఆకుల్ని తెంపి వాటిని కుట్టి కచ్చడములుగా తయారు చేసుకొని వారు ధైర్యించుకున్నారు. వారి చెట్టు చాటును దాక్కున్నారు. ఈ విషయం దేవుడికి తెలియదా? ఈ విషయం దేవుడికి తెలియదా? చాలా సార్లు అనుకుంటాం, నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటావు. నేను చేసిన దొంగతనం ఎవరికి తెలియదు అనుకుంటావు. నేను చేసే వ్యభిచారము నా భార్యకి తెలియదు, నా బిడ్డలకు తెలియదు, నా అన్నదమ్ములకు తెలియదు, నా కుటుంబానికి తెలియదని భ్రమపడుతుంటావు. నువ్వు చేసే ప్రతి నీచమైన పనులు ఎవ్వరు చూడలేదు అనుకుంటావు. కానీ దేవుడు చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడికి తెలుసు, నీ హృదయ అంతరంగంలోని ఎరిగిన దేవుడు ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన పేరు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తుని కలిగిన నీవు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే హెజ్కేలులో దేవుడు మాట్లాడతాడు ఏమిటంటే, దుష్టుడు తన దుష్టత్వము చేత చనిపోవటము దేవునికి ఇష్టం లేదండి. వాడు మార్పు చెంది ఆయన దగ్గర రావాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దాక్కోవద్దు. ఒకవేళ మిస్టేక్లు ఉన్నావా, భయపడకు తమ్ముడు, భయపడకు చెల్లి, భయపడకు అక్క, భయపడకు నాన్న. యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ధైర్యంతో కృపా సింహాసనం దగ్గర, ప్రభువా డాడీ నేను వస్తున్నాను, సారీ, ఇంకెప్పుడు నేను ఆ బురదలోనికి వెళ్ళను, ఇంకెప్పుడు కూడా ఆ వాంత వైపు తిరగను అని చెప్పగలిగితే ఆయన ఎంతో సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము చేసినటువంటి ఆ మిస్టేక్ నువ్వు చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానికి అవకాశం ఇవ్వండి, దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వండి, దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వండి, దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వండి, సహవాసానికి అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుడి మాటలు దీవించు.